ఫ్రెండ్స్ మీరు ప్రీవ్యూ వీడియో చూసారు కదా, ఇలాంటి రీల్స్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో లైట్గా వైరల్ అవుతున్నాయి. సో మీరు ఇలాంటి రీల్స్ మీ ఓన్ ఫోటోతో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చాలా ఈజీ అనమాట. ఫస్ట్గా మీ మొబైల్లో 2 అప్లికేషన్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సెక్యూర్ VPN అని. సో మీరు ప్లే స్టోర్ నుంచి ఈ సెక్యూర్ VPN ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీనికి వల్ల మీరు వేరే VPN యాప్ కూడా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సెకండ్ వచ్చేసి ఇక్కడ క్యాప్కట్ ఎడిటర్ యాప్. క్యాప్కట్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. ఈ 2 యాప్స్ మీరు ఫస్ట్గా ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్గా మీరు ఇక్కడ VPNని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ సో చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు, VPN కనెక్ట్ చేసుకోవట్లేదు. మీరు ఫస్ట్ ఇక్కడ VPN కనెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ VPN కనెక్ట్ చేసుకుంటే మీకు క్యాప్కట్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఇప్పుడు చెప్పిన వీడియో అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ VPN అనే విధంగా కనెక్ట్ చేసుకోవాలి మీరు. అండ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్కట్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని మీరు ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ సర్చ్ బార్లో సింపుల్గా క్యాప్కట్ టెంప్లెట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ నేను ఫస్ట్లో సెర్చ్ చేసాను చూడండి. సో ఇక్కడ క్యాప్కట్ టెంప్లెట్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఈ క్యాప్కట్ టెంప్లెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఫస్ట్ వన్ ఇక్కడ capcuttemplates.com అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ ఇందులో మనకు చాలా టెంప్లెట్స్ అనేది కనిపిస్తాయి మనకు. సో ఇక్కడ ట్రెండింగ్లో ఉన్నటువంటి అన్ని టెంప్లెట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో మీరు కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ B3 ANS క్యాప్కట్ టెంప్లెట్ అని వస్తుంది. ఇక్కడ ఒకవేళ రాకపోతే మీరు ఇక్కడ సింపుల్గా ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది, మీరు ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు B3 ANS క్యాప్కట్ టెంప్లెట్ అని. సో ఆ విధంగా సర్చ్ చేసి మీకు ఈ టెంప్లెట్ అనేది వచ్చేస్తుంది. టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ B3 ANS క్యాప్కట్ టెంప్లెట్ అని. సో ఇప్పుడు సింపుల్గా ఏం చేసుకోవాలంటే ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆన్ క్యాప్కట్ అని ఆప్షన్ వస్తుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఏమవుతుందని మనకు క్యాప్కట్ యాప్లోకి రీడైరెక్ట్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా ఇప్పుడు మనకు క్యాప్కట్ యాప్లోకి రీడైరెక్ట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేసుకోవాలంటే మీరు ఒక 2 ఫొటోస్ని మీరు తీసుకోవాలి అనమాట. సో ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి మీరు. ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఒక 2 ఫొటోస్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫొటోస్ మీద క్లిక్ చేసుకొని 2 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను ఒక 2 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టోటల్గా మీరు 3 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మీరు ఒకే ఫోటోని 2 టైమ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు 3 డిఫరెంట్ ఫొటోస్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇది ఒకటి. సో ఇక్కడ మీరు మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఓపెన్ చేసి ఇందులో ప్రొఫైల్ ఉంటుంది కదా, ఆ ప్రొఫైల్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఆ స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోని మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇక్కడ తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఒక 2 ఫొటోస్ ఉంటాయి కదా, ఆ 2 ఫొటోస్ని మీ ఓన్ ఫొటోస్ ప్రొఫైల్ ఫొటోస్ని మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అది మీ ఇష్టం. ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకుంటే మనకు టోటల్గా వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ ఈ విధంగా ఓకే, సో ఈ విధంగా మనకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఇక్కడ మీకు మ్యాక్సిమం ఏ క్వాలిటీలో కావాలంటే ఆ క్వాలిటీలో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను 720p జస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ డన్ చేసుకుంటాను. నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అయితేనే మీ వీడియోలో వాటర్ మార్క్ అనేది రాదు. సో ఇక్కడ నేను క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో మన వీడియో అనేది రెడీ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ వీడియోని మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ వీడియోలో మనకు ఆడియో అనేది ఈ టెంప్లెట్లో ఉండే ఆడియో అనేది వస్తుంది. సో మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో ఏం చేసుకోవాలంటే ఈ రీల్ని పోస్ట్ చేసి అక్కడ ఈ ఆడియోని మ్యూట్ చేసేసి అందులో నుంచి మీకు రీల్స్ నుంచి మీకు నచ్చిన ఆడియోని దీనికి బ్యాక్గ్రౌండ్లో పిక్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్. ఓకే, అండ్ ఈ విధంగా ఇలాంటి రీల్స్ అయితే మీరు చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.